గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. లోపల మోతీలాల్ నాయక్ పోస్టులు పెంచాలంటూ ఆమరణ నిరాహార గాంధీ హాస్పిటల్లో గాంధీ సాక్షిగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష 8వ రోజు కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక 9 రోజుల పాటు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చేసి సంఘీభావం పెట్టారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆలోచన లేదు. ఆయన ఆమరణ నిరాహార దీక్షని విరమించుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. లోపల బంధువుల్ని వాళ్ళని పిలిచి మాట్లాడేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి సూర్యాపేటకు కూడా తరలించాలి గాంధీ మోతీలాల్ నాయక్ అన్న ప్లాన్లో కూడా ఉన్నట్టు తెలిసింది. పోలీసులు అదే ఆలోచన చేస్తున్నట్టు. కాకపోతే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పొరపాటున ఏదైనా జరుగుతుందో మళ్ళీ ఆ తర్వాత పరిస్థితి ఏందన్న ఆలోచనల డైలమాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచన పడేది చెప్పుకోవచ్చు. ఎప్పటికెప్పుడు కొద్దిసేపు క్రితం కూడా మోతీలాల్ నాయక్ లోపలికి వెళ్ళి కలిసాం. అయితే ఆయన దీక్ష విరమించేది లేదని చెప్తున్నారు. అదే సమయంలో పోలీసులు హుటాహుటిన వచ్చేసి మమ్మల్ని బయటిగేట్ దాకా ఇక్కడికి వదిలేసిపోయారు. అంటే ఈ విధంగా చాలా ఎప్పటికప్పుడు కొంత డీసీపీ ఇక్కడ డీసీపీ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు. కొద్దిసేపు క్రితం డీసీపీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సిఐలు, దాంతోపాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ ఈ విధంగా పోలీస్ పహారా. మొత్తానికి ఇప్పుడు రాష్ట్రాల మొత్తం ఎక్కడ ఏమి ఎలాంటి జాతరలు అలాంటివి లేవు కాబట్టి డిపార్ట్మెంట్ అంతా ఈయనే ఉంది. మొత్తం గాంధీ హాస్పిటల్ చుట్టూంది. అన్ని వరుసగా ఏదో సీఎం కాన్వాయ్ జనరల్గా సీఎం కాన్వాయ్లో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఒకటి 1 by 1 కెమెరామెన్ గారు చేయించేది 1 by 1 అక్కడి నుంచి ఆ వెహికల్ దాని నుంచి చూపించుకురండి. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లోపల కూడా మధ్యలో కూడా విద్యార్థి కనిపించినప్పుడు తెలుసుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, ఈ విధంగా ఇంటరాక్షన్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు అట్లా ఈ విధంగా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటున్నారు వచ్చేవి కూడా పోలీసులు. అంతేకాకుండా లోపల ఉన్నారు, బయట ఇటు కూడా అట్లా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించేసి ఈ విధంగా భారీ భద్రత ఉంచారు. అంటే ఆయనని ఇక్కడి నుంచి సూర్యాపేట గట్ల తరలిస్తారన్న ప్లాన్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ వాళ్ళ బంధువుల నుంచి విరమింపజేస్తాము, విరమింపజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ససేమిరా అంటున్నారు. మోతీలాల్ నాయక్ ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించేది లేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సిందే, పోస్టు పెంచుతామంటూ హామీ ఇవ్వాలి. సీఎం ఆ విధంగా హామీ ఇస్తేనే మేము దీక్ష విరమిస్తాను, ఆమరణ నిరాహార దీక్ష అంటూ చెప్తున్నారు. అయినప్పటికీ నిరుద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 8 రోజులు అయిపోయింది కాబట్టి మోతీలాల్ నాయక్ చేస్తున్నట్టుగా ఆమరణ నిరాహార దీక్ష మరి ఎక్కడికి దారితీస్తుంది, ఏమవుతుందన్న ఆందోళన కూడా ఉన్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అట్లే ప్రవర్తిస్తుంది. దీంతో నిరుద్యోగులతోటే 30 లక్షల మంది నిరుద్యోగులతోటే ప్రభుత్వం ఏర్పడిందని గతంలో చెప్పారు కాంగ్రెస్ పెద్దలు. ఇప్పుడు మళ్ళీ పట్టించుకోవట్లేరు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్లు లేనట్టు పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, అవి కూడా ఇంతవరకు స్పష్టత లేదు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మీరు గ్రూప్ 2 2,000 పోస్టులు అయిన వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారనక ఆ విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. అంతేకాకుండా గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు 1:100 ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలి. గురుకుల్ దాంతోపాటు మిగతా గురుకుల్ రీలింక్విష్మెంట్ ప్రకారం భర్తీ చేయాలి. మెగా డిఎస్సీ చేయాలి. 24,000 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సీ, జియో 46 చేయాలి. ఇవన్నీ డిమాండ్లు పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పష్టత లేకుంటే ఈ విధంగా పోలీసు నిర్బంధంలో ఉంచేసి ఆ నిర్బంధంలో నిరుద్యోగుల్ని ఉంచారని చెప్పుకోవచ్చు. లోపల మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకు సంఘీభావంగా చాలామంది విద్యావేత్తలు కావచ్చు, అంతేకాకుండా ప్రతిపక్ష నేతలు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ కూడా సంఘీభావం తెలిపినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రావట్లేదని చెప్పుకోవచ్చు. నిన్న వచ్చినట్టుగా బల్మూరు వెంకట్ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి, దాంతోపాటు రియాజ్ కావచ్చు, వాళ్ళని కొట్టినంత పనిచేశారు. అంటే వాళ్ళని లోపలికి పోవడానికి కూడా గిరావ చేశారు, అడ్డుకునేట్టుగా ప్రయత్నం నిరుద్యోగులు చేశారు. వాళ్ళు బిక్కుబిక్కుమంటూ లోపల పోయి పరామర్శించి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రభుత్వం తీవ్రత తెలుసు, అయినప్పటికీ కూడా
మొండి ధోరణితోటి వెళ్తున్నన్న అభిప్రాయాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఎంతకాలం ఈ విధంగా నిర్బంధంగా ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నది కూడా చూడాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి నిరుద్యోగులకు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు ఒక స్పష్టత ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పోస్టులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇది గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి యొక్క పరిస్థితి. ఇదే విధంగా ఉంటే ఆ మెయిన్ గేట్ దగ్గర అక్కడ ఉన్నట్టుగా గాంధీ హాస్పిటల్ ఇక్కడ మెట్రో నుంచి కూడా కొంతమంది విద్యార్థులు మెట్రోకి వచ్చిన విద్యార్థులు దాంతోపాటు బస్సుల్లో వచ్చిన విద్యార్థులు కూడా వస్తున్నారు. ఇక్కడ ఉన్నట్టుగా సెక్యూరిటీ చేసి భయపెట్టించే విధంగా చూపించండి కెమెరామెన్ గారు వస్తారు. భయపెట్టించే విధంగా ఇన్ని వెహికల్ ఉన్నాయి. 1 2 3 4 5 బయట ఒక 4 లోపల ఒక 4 అంతేకాకుండా వ్యాన్లు ఏది అరెస్ట్ చేస్తే తీసుకెళ్తున్న వ్యాన్లు ఈ విధంగా భారీ భద్రత పెట్టారని చెప్పుకోవచ్చు. అన్ని స్టేషన్ల నుంచి సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ ఉన్న అన్ని స్టేషన్ల నుంచి సిఐలు, ఎస్ఐలు వచ్చేసి ఈ విధంగా పహారా కాస్తున్నారు. డీసీపీ కూడా ఇక్కడే ఉన్నారు. డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు కూడా అందరూ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ ముఖ్యంగా సీనియర్ డాక్టర్లతోటి వాళ్ళ బంధువులకు చెప్పిస్తున్నారు ఓదిలకు. ఎందుకంటే మేము పోయినప్పుడు అదే సీన్ కనబడ్డది. విరమించుకోని చెప్పండి, మీ బంధువులను పిలిచి చెప్తున్నారు, విరమించుకోని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం క్షీణించింది, పరిస్థితి ఎక్కడికి చేయదారుతలేదు. ఇంకోటి ఏంటంటే మరో మొబైల్ వ్యాన్ వచ్చింది. ఇప్పటికే 4 ఉన్నాయి లోపల. సో ఇది ఐదో మొబైల్ వ్యాన్. ఇది చెప్పండి, ఇది 5వ మొబైల్ పోలీస్ వ్యాన్. ఇందులో పెద్ద అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఒక పన్నాగం కనపడుతుంది చెప్పవచ్చు. అంటే ఈయనని సూర్యాపేటకు తరలిస్తారా ఏమో అన్నట్టు ఆలోచన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత భద్రతను చూస్తుంటే ఇట్లా మూవ్ చేయడానికే ఈ ప్లాన్ కనిపిస్తుంది. మరి ఎటు మూవ్ చేస్తారు ఏందన్నది చూడాలి. పోలీసులు కూడా చాలా నిర్బంధంగా రూడ్గా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని కూడా చాలా అభ్యర్థిగా ఈ విధంగా బయటికి ఈ గేట్ దాకా ఎలగొట్టారు. దీంతో ఇక్కడ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే పోలీసులు ఇంత నిర్బంధం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఒక దీక్ష చేస్తున్నారు, దానికి సర్వే చెప్పాలి ప్రభుత్వం, మంత్రులు ఒక ప్రకటన చేయాలి. అట్లీస్ట్ ఒక వాట్సాప్ చాట్ చేసినా సరిపోతుంది. ఏదో ఒకటి 2-3 రోజులు నిర్ణయం తీసుకుంటామంటే అది వేరే ఉంటుంది. లేదంటే స్పష్టత ఇవ్వాలి. 2-3 రోజులు ఈ ముచ్చటంతా చెప్తే వినేట్టుగా పరిస్థితుల్లో నిరుద్యోగులు లేరు. స్పష్టంగా చెప్పాల్సిందే. గ్రూప్ 2లో ఇన్ని పోస్టులు పెంచుతాం, 3లో ఇన్ని పెంచుతాం, డిఎస్లో ఇన్ని పెంచుతాం, ఎగ్జామ్ను ఇంతవరకు పొడిగిస్తాం. ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. గ్రూప్ 1లో 1:100 ప్రకారం చేస్తాం. ఈ విధంగా ఇవన్నీ చెప్పాల్సి ఉండే. ఇవన్నీ చెప్పకుండా ఊగనే ఆ విధంగా ఏం కాదు, ఈయన ఒక్కరిని కంట్రోల్ చేసేస్తే ఒక్కరిని కాదు 100 మంది తయారవుతారు. ఎందుకంటే గతంలో అశోక్ సార్ దీక్ష చేశారు, ఆ తర్వాత ఆగిందా, మళ్ళీ ఇప్పుడు మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా ఆగుతుందా? ఆగదు. మళ్ళీ అశోక్ సారు ఆమరణ నిరాహార దీక్షకు మళ్ళీ పూనుకుంటున్నారు. ఆయనకు ప్రతిపక్షాల మద్దతు కూడా బలంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా అశోక్ సార్ మద్దతుకు నడుం బిగించాయి. అందరూ అందరూ కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ఇది ఆగేటనక ఉద్యమం కాదు. నిరుద్యోగులు గతంలో కేసీఆర్ హయాంలో ఎట్లయితే నిర్బంధంగా నిరుద్యోగుల్ని అణిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అట్లా అణిగేది కాదు. ఆ తర్వాత ఏం జరిగింది? కేసీఆరే పదవిని కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి మీకు కూడా రాకుండా ఉండాలంటే మీరు ముందస్తుగానే పోస్ట్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇది గాంధీ హాస్పిటల్ దగ్గర ఉండే పరిస్థితి.